ఆహాలో రీసెంట్ గా రిలీజ్ అయిన పోచమ్మ వెబ్ సిరీస్ గురించి ఒక ముక్కలో చెప్పాలంటే చాలా కాలం తర్వాత ఒక డీసెంట్ ప్రోడక్ట్ వచ్చిందనిపించింది. మొత్తం 5 ఎపిసోడ్లు, ఒక్కోటి 20 నుంచి 25 నిమిషాలే. అంటే ఒక గంటన్నర నుంచి 2 గంటల లోపే ఫినిష్ అయిపోతుంది. సో టైం పాస్ చేయడానికి ఇదొక మంచి ఆప్షన్. ఈ సిరీస్ కి మెయిన్ హీరో ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా స్క్రీన్ ప్లే అని చెప్పాలి. కథ విషయానికొస్తే ఒక ఫ్యామిలీ పాత బంగళా కొనుక్కొని సిటీ నుండి అక్కడికి షిఫ్ట్ అవుతారు. అలా వెళ్ళినప్పటి నుండి ఆ ఫ్యామిలీకి కొన్ని బ్యాడ్ థింగ్స్ జరుగుతూ ఉంటాయి. దానికి తోడు అక్కడ పోచమ్మ అమ్మవారి విగ్రహాన్ని పెకలించడం వల్ల ఏమైనా అపశకునం జరుగుతుందా అనే పాయింట్ మీద సస్పెన్స్ మెయింటైన్ చేశారు. స్టోరీ లైన్ వింటే మనకి ఎక్కడో చూసినట్టే అనిపిస్తుంది, కానీ ఆ సస్పెన్స్ అండ్ ట్విస్ట్ల వల్ల ఎపిసోడ్స్ చాలా ఫాస్ట్ గా అయిపోతాయి. ఇక మీకో ఇంపార్టెంట్ విషయం, ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే కష్టమే బాబోయ్. ఫస్ట్ ఎపిసోడ్లో చిన్న రొమాంటిక్ సీన్తో పాటు సిరీస్ మధ్యలో అక్కడక్కడ కొన్ని షాట్స్ ఫ్యామిలీతో చూడటానికి ఇబ్బందిగా ఉంటాయి. సో రూమ్ డోర్ క్లోజ్ చేసుకుని సింగిల్ గా చూసేయడమే బెటర్. సిరీస్లో ప్లస్ పాయింట్స్ ఏంటంటే ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి, విజువల్స్ అండ్ మ్యూజిక్ కూడా బాగున్నాయి. కాస్టింగ్ పర్ఫెక్ట్ గా కుదిరింది, కానీ విలన్ ఎవరో చూస్తేనే ఈజీగా గెస్ట్ చేసేయచ్చు. మైనస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే క్లైమాక్స్ ఇంకాస్త స్ట్రాంగ్ గా ఉంటే బాగుండేది. ఎమోషనల్ కనెక్టివిటీ కొంచెం తక్కువైంది. కూతురు చనిపోయినప్పుడు తండ్రి బాధలో ఆ పెయిన్ సరిగ్గా ఎలివేట్ అవ్వలేదు. ఫైనల్ గా పోచమ్మ ఒక పక్క వన్ టైం వాచబుల్ సస్పెన్స్ థ్రిల్లర్. ఎక్కడో చూసినట్టున్నా రీసెంట్ గా ఆహాలో వస్తున్న చెత్త సినిమాల కంటే ఇది 100 రెట్లు బెటర్. బోర్ కొట్టకుండా గంటన్నరలో అలా అయిపోతుంది. కాబట్టి మీరొక లుక్ వేయొచ్చు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ రివ్యూస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.